వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని నవమ స్కంధంలో మనం 2వ అధ్యాయంలో ఉన్నాం. ఇత పూర్వం చూసాం, సుద్యుమ్నుడు వనములకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఏం జరిగిందో చూద్దాం. శ్రీ శుకోవాచ. ఏవం గతేథ సుద్యుమ్నే మనుర్వైవస్వతః సుతే పుత్రకామస్తపస్తేపే యమునాయాం శతం సమాః. తతో యజన్మనుర్దేవమపత్యార్థం హరిం ప్రభుం. ఇక్ష్వాకుపూర్వజాన్ పుత్రాన్ లేభే స్వసదృశాన్ దశ. కుశధ్రస్తు మనోః పుత్రో గోపాలో గురుణా కృతః పాలయామాస గాయత్తో రాత్ర్యాం వీరాసనవ్రతః. ఏకదా ప్రావిశద్గోష్ఠం శార్దూలో నిశివర్షతి. శయానాగావ ఉత్థాయ భీతాస్తా బభ్రముర్వ్రజే. ఏకాం జగ్రాహ బలవాన్ సా చుక్రోశ భయాతురా. తస్యాస్తత్క్రందితం శ్రుత్వా పృషధ్రోऽపి ససారః. ఖడ్గమాదాయ తరసా ప్రలీనోడుగణే నిశి. అజానన్న హనద్బభ్రోః శిరశార్దూలశంకయా. శుక్లవారన్నాడు, సుద్యుమ్నుడు ఇట్లు వనమునకు వెళ్ళిన తరువాత వైవస్వత మనువుకు శ్రాద్ధదేవుడు పుత్రప్రాప్తికై యమునా నదీ తీరమున 100 సంవత్సరాలు తపస్సు ఆచరించాడు. ఈ విధంగా సంతానార్థమై వైవస్వత మనువు సర్వేశ్వరుడైన శ్రీహరిని ఆరాధించాడు. ఆ స్వామి అనుగ్రహమున అతడు అన్ని విధములుగా తన ఎంతటి వారైన 10 మంది కుమారులను పొందాడు. వారిలో ఇక్ష్వాకు జ్యేష్ఠుడు. మనువు యొక్క 10 మంది తనయులలో పృషధ్రుడు ఒకడు. గురువు అతనిని గోరక్షణకై నియమించాడు. తదాదేశము ప్రకారం ఆ పృషధ్రుడు రాత్రివేళలలో వీరాసనమున కూర్చుండి సావధానుడై ఖడ్గమును చేబూని క్రూరమృగముల బాధ లేకుండా గోవులను రక్షించడం మొదలుపెట్టాడు. ఇలా ఉండగా ఓనాటి రాత్రివేళ వర్షము పడుచుండగా ఒక పెద్ద పులి గోశాలలో ప్రవేశించి ఆ సమయమున నిద్రలోనున్న ఆవులు మేల్కొని భీతితో ఆ శాలయందు ఇటునడు పరుగెడుతున్నాయి. అంతట బలిష్టమైన ఆ పెద్ద పులి ఓ గోవును నోట గరుచుకుంది. అప్పుడు ఆ గోవు భయంతో పెద్దగా ఆక్రందించడం మొదలుపెట్టింది. దాని అరుపులను విని కుశధ్రుడు దానిని సమీపించాడు. ఆ రాత్రివేళ మేఘములు కమ్ముకొని ఉండటం వలన
నక్షత్రాలు కూడా కనిపించటం లేదు. ఆ స్థితిలో ఖడ్గధారి అయి ఉన్న వృషధ్రుడు పెద్ద పులి అను భ్రమతో ఆ తొందరలో ఒక కపిల గోవు యొక్క శిరస్సును బలంగా ఖండించేశాడు. వ్యాఘ్రోపి వృత్నశ్రవణో నిస్త్రింశాగ్రాహతస్తతః నిశ్చక్రామ భృశం భీతో రక్తం పది సముసృజన్ మన్యమానో హతం వ్యాఘ్రం వృషధ్రపరవీరః అద్రాక్షీర్స్వహతాం బభ్రుం దృష్టాయాం నిశిదుఃఖితః తం చశాపకులాచార్యః కృతాగసమకామతః నక్షత్రబంధుశూద్రస్వం కర్మణా భవితా మునా ఏవం శప్తస్తు గురునా ప్రత్యగృహ్ణాత్ కృతాంజలిః అధారయద్వ్రతం వీర ఊర్ధ్వరేతా మునిప్రియం. వృషధ్రుని కత్తియంచు దెబ్బకు గురి అయి పెద్ద పులి యొక్క చెవులు తెగిపోయాయి. అంతటా ఆ శార్దూలము నెత్తురోడుచుండగా మిగుల భీతితో ఆ గోశాల నుండి పారిపోయింది. శత్రు సంహార సమర్థుడైన వృషధ్రుడు తన ఖడ్గ ప్రహారమునకు వ్యాఘ్రమే హతమయ్యనని అనుకున్నాడు గాని తెల్లవారుగానే తన ఖడ్గధారకు గురి అయి మరణించినది ఒక కపిలధేను అని గ్రహించి ఎంతో దుఃఖించాడు. వృషధ్రుడు ఆ అపరాధమును బుద్ధిపూర్వకంగా చెయ్యకున్నను కులగురువైన వశిష్ఠుడు అయి ఇక నీవు క్షత్రియాధముడుగా కూడా పరిగణింపబడవు, శూద్రుడవై పొమ్ము అన్నాడు. ఈ విధంగా వృషధ్రుడు గురుశాపమునకు లోనైనను అంజలి ఘటించి దానిని వినయంతో స్వీకరించి పిమ్మట వీరుడైన వృషధ్రుడు జితేంద్రియుడై మునులకు ప్రియమైన బ్రహ్మచర్య వ్రతమును పాటిస్తూ భగవంతుని ఆరాధించడం మొదలుపెట్టాడు. వాసుదేవే భగవతి సర్వాత్మని పరే మలే కాంతిత్వం గతో భక్త్యా సర్వభూత సుహృత్సమః విముక్త సంగశాంతాత్మా సంయతాక్షో పరిగ్రహః యదృచ్ఛయోపపన్నేన కల్పయన్ వృత్తిమాత్మనః ఆత్మన్యాత్మానమాధాయ జ్ఞానతృప్తః సమాహితః విచచార మహీమేతాం జడాంధవధిరాకృతిః ఏవం వృత్తో వనం గత్వా దృష్ట్వా దావాగ్నిముత్థితం తేనోపయుక్తకరణో బ్రహ్మప్రాపపరం మునిః. పరమపురుషుడైన వాసుదేవుడు సకల ప్రాణులలో అంతర్యామి అయి వెలుగొందుచుండును. త్రిగుణాతీతుడై దోషరహితుడైన భగవానుని యందు వృషధ్రుడు అనన్యభక్తితో ఏకాగ్రచిత్తుడై ఉన్నాడు. ఆ వృషధ్రుడు సమస్త ప్రాణులకును హితుడు, సుఖములకు పొంగిపోడు, దుఃఖములకు కృంగిపోడు, ఐహికాముష్మిక భోగముల యందు ఆసక్తి రహితుడు, రాగద్వేషములు లేనివాడు, జితేంద్రియుడు, ఎట్టి లౌకిక సంపదలను ఆశింపనివాడు, దైవికంగా లభించిన పదార్థములతోడనే దేహపోషణ చేస్తూ ఉంటాడు. ఆ వృషధ్రుడు బ్రహ్మానందంతో పరితృప్తుడవుతూ ఉంటాడు, సమాధినిష్ఠుడై ఉన్నాడు. అతడు అప్పుడప్పుడు జడుని వలెను, అంధుని వలెను, బధిరుని రీతిగను ఆ భూయందు మసులుకొనుచుండేవాడు. ఈ విధంగా సంచరించుతున్న వృషధ్రుడు ఒకనొక నాడు ఆ వనమునందు ప్రవేశించి అతడు సంభవించిన దావాగ్నిని చూశాడు. అతడు ఆ అగ్నిజ్వాలలకు తన దేహమును ఆహుతియునర్చి పరమాత్మునిలో లీనమైపోయాడు. కవికవీయాన్ విషయేషు నిస్పృహో విసృజ్య రాజ్యం సహ బంధుభిర్వనం నివేశ్య చిత్తే పురుషం స్వరోచిషం దేశకైశోరవయాః పరంగతః కరుషాన్ మానవాదాసన్ కారుషాః ఛత్రజాతయః ఉత్తరాపథగోప్తారో బ్రహ్మణ్యా ధర్మవత్సలాః దృష్టాధాష్టమభూచ్ఛత్రం బ్రహ్మభూయం గతం క్షితౌ నృగస్య వంశస్సుమతిర్భూతజ్యోతిస్తతో వసుః వసోః ప్రతీకస్తత్పుత్ర ఓఘవానోఘవత్పితా కన్యా చోఘవతీ నామ సుదర్శనో వాహతాం చిత్రసేనో నరిష్యంతా ద్రక్షస్తస్య సుతో భవతు తస్య మీఢ్వాంసతః కూర్చ ఇంద్రసేనస్తు తత్సుతః వీతిహోత్రస్త్వింద్రసేనా తస్య సత్యశ్రవా అభూత్ ఉరుశ్రవాः సుతస్తస్య దేవదత్తస్తతో భవతు తతోऽగ్నివేశ్యో భగవాన్ అగ్నిः స్వయమభూత్ సుతः కానీనైతి విఖ్యాతో జాతు కన్యో మహాన్ ఋషిః తతో బ్రహ్మకులం జాతమాగ్నివేశ్యాయనం నృప నరిష్యంతాన్వయః ప్రోక్తో దిష్టవంశమతః శృణు నాభాగోదిష్టపుత్రోऽన్య కర్మణా వైశతాం గతః బలం ధనస్సుతస్తస్య వత్స ప్రీతిర్బలం ధనాత్. వైవస్వత మనువు యొక్క పుత్రులలో చివరివాడైన కవి ఇంద్రియ సుఖముల ఎడ ఆసక్తి లేనివాడై రాజ్యమును బంధుమిత్రులను పరిత్యజించి వనములకు వెళ్ళాడు. తరువాత అతడు స్వయం ప్రకాశమానుడైన పరమపురుషుని తన చిత్తమును నిలుపుకొని ఆ కిశోరప్రాయమునందే 11-15 సంవత్సరముల మధ్య వయస్సునందే మోక్షాన్ని పొందాడు. శ్రాద్ధదేవుని అంటే వైవస్వత మనువు యొక్క కుమారుడైన కరుషుని వంశమున పెక్కుమంది క్షత్రియులు వర్ధిల్లారు.
వారు అందరూ కారుషులుగా వ్యవహరింపబడ్డారు. వారు బ్రాహ్మణ భక్తి గలవారు, ధర్మనిరతులై ఉత్తరాపథమును పాలించారు. ఆ మనువు యొక్క తనయుడైన దృష్టుని వంశమున జన్మించిన క్షత్రియులు ధాష్టులుగా ప్రసిద్ధికెక్కారు. వారందరూ భగవత్ సేవలతో బ్రహ్మత్వమును పొందారు. నృగుని వంశమున జన్మించిన వారిలో సుమతి ప్రముఖుడు. అతని తనయుడు భూతజ్యోతి, వాని కుమారుడు వసువు. వసువు యొక్క పుత్రుడు ప్రతీకుడు, అతని కుమారుడు ఓఘవంతుడు. అతని సుతుని పేరు కూడా ఓఘవంతుడే. ఈ ఓఘవంతుని కుమార్తె అయిన అంటే రెండవ ఓఘవంతుని కుమార్తె అయిన ఓఘవతిని సుదర్శనుడు అనువాడు వివాహమాడాడు. మనువు సుతుడైన నరిష్యంతుని తనయుడు చిత్రసేనుడు, అతని పుత్రుడు రుక్షుడు. ఆ రుక్షుని కుమారుడు మీఢ్వంతుడు, అతని సుతుడు కూర్చుడు. కూర్చుని వలన జన్మించిన వాడు ఇంద్రసేనుడు, అతని కుమారుడు వీతిహోత్రుడు. అతని తనుజుడు సత్యశ్రవుడు, అతని వలన పుట్టినవాడు ఉరుశ్రవుడు, అతని తనుజుడు దేవదత్తుడు. ఆ దేవదత్తునకు అగ్నిదేవుడు అగ్నివేశ్యుడు అని పేరుతో స్వయంగా పుత్రుడయ్యాడు. కానీనుడుగా విఖ్యాతుడైన ఆ అగ్నివేశ్యునకు జాతకన్యుడు అని నామాంతరం ఉన్నది. అతడు ఒక మహర్షి అయి వాసిగాంచాడు. మహర్షి అయిన అగ్నివేశ్యుని నుండి ఏర్పడిన బ్రాహ్మణ వంశము అగ్నివేశ్యాయనముగా ఖ్యాతికెక్కింది. పరీక్షిత్ మహారాజా, ఇంతవరకును నీకు నరిష్యంతుని వంశమును గూర్చి తెలిపాను. ఇక వైవస్వతమను యొక్క పుత్రుడైన దిష్టుని వంశమును గూర్చి వివరిస్తాను విను. దిష్టుని తనయుడు నాభాగుడు, మున్ముందు రాబోవు నాభాగుడు మరి ఒకడు. దిష్టుని కుమారుడు ఈ నాభాగుడు కర్మచేత అనగా వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యము మున్నగు వృత్తులను చేపట్టుట వలన వైశ్యుడయ్యాడు. ఈ నాభాగుని సుతుడు బలంధనుడు, అతని కుమారుడు వత్సప్రీతి. ఈ బలంధన నామం కొన్ని పత్రులలో హలంధన అని పేర్కొనబడినది. వర్షప్రీతే సుతప్రాంశుస్తత్సుతం ప్రమదం విదుః ఖనిత్ర ప్రమతేస్తస్మాచ్చాక్షుషోధ వివింశతి సుతో రంభః ఖనినేత్రోశ్చ ధార్మికః కరంధమో మహారాజ తస్యాసీదాత్మజో నృప. వత్సప్రీతి కుమారుడు ప్రాంశువు, అతని పుత్రుడు ప్రమతి, అతని తనయుడు ఖనిత్రుడు, అతని తనూజుడు చాక్షుషుడు, అతని సుతుడు వివించతి, అతని తనూజుడు రంభుడు, అతని పుత్రుడు ఖనినేత్రుడు. అతడు మిక్కిలి ధార్మికుడు మహారాజా. ఖనినేత్రుని కుమారుడు కరంధముడు. తస్సా వీక్షిత్సుతో యస్య మరుత్తశ్చక్రవర్త్య భూత్సంవర్తో యాజయత్యం వై మహాయోగ్యం గిరస్సుతః. మరుత్తస్య యథా యజ్ఞో నాన్యస్య కశ్చన సర్వం హిరణ్మయం త్వాసీద్యత్కించిచ్చాస్య శోభనం. అమాజదింద్రస్సోమేన దక్షిణాభిర్విజాతయః మరుతః పరివేష్టారో విశ్వే దేవా సభాసదః. మరుత్తస్య దమపుత్రస్తస్యాసీత్ రాజ్యవర్ధనః సుహృదిస్తస్సుతో యజ్ఞే సౌధృతేయో నరస్సుతః. తస్సుతః కేవలస్తస్మాత్ బంధుమాన్ వేగవాంస్తతః. బంధుస్తస్యాభవత్యస్య తృణబిందుర్మహీపతిః. తం భేజేలంబుషా దేవీ భజనీయ గుణాలయం వరాప్సరా యతః పుత్రాః కన్యా చేలవిలాభవత్. తస్యాం ఉత్పాదయామాస విశ్రవాధనదం సుతం ప్రాదాయ విద్యాం పరమాం ఋషిర్యోగీశ్వరాత్ పితుః. విశాలశూన్యబంధుశ్చ ధూమ్రకేతుశ్చ తత్సుతాః. విశాలో వంశకృత్రాజా వైశాలీం నిర్మమే పురీం. హేమచంద్రసుతస్తస్య ధూమ్రాక్షస్తస్య చాత్మజః. తత్పుత్రాత్ సంయమాదాసీత్ కృశాశ్వः సహ దేవజः. కృశాశ్వాత్ సోమదత్తో భూజ్యోశ్వమేధైరిడస్పతిం ఇష్ట్వా పురుషమాపాగ్ర్యాం గతిం యోగీశ్వరాశ్రితః. సౌమదత్తిస్తు సుమతిస్తత్పుత్రో జనమే జయతే వైశాలభూపాలాస్తృణబిందో యశోధరా. కరంధముని పుత్రుడు అభీక్షితుడు. అభీక్షిత్తు యొక్క కుమారుడు మరుత్తుడు చక్రవర్తి అయ్యాడు. మహాయోగి అయిన అంగిరసుని సుతుడకు సంవర్తుడు ఈ మరుత్తుని చేత ఒక యజ్ఞాన్ని చేయించాడు. ఈ మరుత్తుడు నిర్వహించిన యజ్ఞము నిరుపమానమైనది. ఇంతటి యజ్ఞమును ఇతరులు ఎవరునూ ఆచరించి ఉండలేదు. ఆ యజ్ఞమునందరి ఉపకరణములు అన్నియును సువర్ణమయములే. అదియే దాని వైశిష్ట్యము. ఆ యజ్ఞంలో సోమరసమును పానము చేసి ఇంద్రుడు పరవశించిపోయాడు. అమూల్యములైన దక్షిణలను పొంది బ్రాహ్మణులు మిగుల సంతృప్తులైనారు. అందు భోజన పదార్థములను దేవతలే వడ్డించారు. విశ్వేదేవతలు మొదలగు ప్రముఖులు అతడి సభాసదులు. మరుత్తుని కుమారుడు దముడు, అతని సుతుడు రాజ్యవర్ధనుడు. రాజ్యవర్ధనుడు తనయుడు సుధృతి, అతని వలన కలిగినవాడు ధరుడు. ఆ ధరుని పుత్రుడు కేవలుడు, అతని తనుజుడు బంధువంతుడు. అతని సుతుడు వేగవంతుడు. వేగవంతుని పుత్రుడు బంధువు. బంధువు వలన కలిగినవాడు తృణబిందువు.
అతడు మహారాజుగా ఖ్యాతిగన్నవాడు. అప్సరసలలో మేలుబంతి అయిన అలంబుషాదేవి సద్గుణ సంపన్నుడైన ఆ తృణబిందుని వరించింది. అతని వలన ఆమె యందు పెక్కుమంది కుమారులు ఇలపిలయ్యను ఒక కూతురు జన్మించారు. మునిశ్రేష్ఠుడైన విశ్రవసుని వలన ఈ ఇలవిలయందు ధనపతి అయిన కుబేరుడు జన్మించాడు. విశ్రవసుడు తన తండ్రియు యోగీశ్వరుడును అయిన పులస్త్యుని నుండి బ్రహ్మ విద్యను గ్రహించాడు. తృణబిందు మహారాజునకు అతని ధర్మపత్ని యందు విశాలుడు, శూన్యబంధువు, ధూమ్రకేతువు అను ముగ్గురు పుత్రులు కలిగారు. మహారాజైన విశాలుని వలన ఆ వంశము వృద్ధి చెందింది. వైశాలి అను పురమును నిర్మించిన వాడు అతడే. విశాలుని కుమారుడు హేమచంద్రుడు, అతని సుతుడు ధూమ్రాక్షుడు. ధూమ్రాక్షుని తనయుడు సంయముడు. సంయమునకు కృషాశ్వుడు, దేవజుడు అని ఇరువురు కుమారులు కలిగారు. కృషాశ్వుని పుత్రుడు సోమదత్తుడు. అతడు అశ్వమేధ యాగమును ఉన్నచ్చి యజ్ఞేశ్వరుడుకు పరమాత్మని ఆరాధించాడు. తరువాత అతడు యోగేశ్వరానుగ్రహంతో పరమగతిని పొందాడు. సోమదత్తుని వలన జన్మించిన వాడు సుమతి, అతని కుమారుడు జనమేజయుడు. వీరందరూ వైశాలి నగరమునకు ప్రభువులై తృణబిందుని కీర్తిని ప్రతిష్టలను నిలబెట్టారు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ద్వితీయోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరికి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.